మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. విష్ణుపూర్ అసోం రైఫిల్స్ కాన్వాయ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏడాదిన్నరగా అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్లో హింస మళ్లీ చెలరేగింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు అల్లరిముక్కలు లక్ష్యంగా మారాయి. ఏకంగా ముఖ్యమంత్రి నివాసంపై కూడా గతంలో దాడికి యత్నించారు. వరుసగా గృహ దహనాలు జరుగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. కొంతకాలం శాంతించినట్లుగా కనిపించినా మణిపూర్లో మళ్లీ అగ్గి రాజుకున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి జారీ చేసే ప్రతి వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కొత్త H-1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే మన దేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకే ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న విదేశీ నిపుణులను తీసుకురావడం ఆపండని లుట్నిక్ ఈ సమావేశంలో తెలిపారు. ఈ H-1B వీసాల నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయంతో వారు సంతోషిస్తారని తెలిపారు. అయితే ట్రంప్ నిర్ణయంపై యాపిల్, గూగుల్, మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇంతవరకు దీనిపై స్పందించలేదు.
1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా ప్రవేశపెట్టారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఈ వీసాలను ఉపయోగిస్తాయి. ప్రస్తుతం H1B వీసాదారుల్లో భారతీయులు 71%, చైనీయులు 11.7% వాటా కలిగి ఉన్నారు. ఈ వీసాలను 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు మంజూరు చేస్తారు. ఈ H1B వీసాల ద్వారా వేలాది మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం అమల్లో ఉంది. లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాలి. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు భారీ భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. మరోవైపు గోల్డ్ కార్డును కూడా ట్రంప్ ప్రకటించారు. దీని రుసుమును $10 లక్షలుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 మిలియన్ సమకూరే అవకాశం ఉందని తెలిపారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులను వినియోగించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన చోటు చేసుకుంది. విడాకుల కేసులో విడిపోయిన భర్త నిరాశ, ఆగ్రహంతో మెట్రో రైలుకు నిప్పంటించాడు. మే 31న జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి ఘటన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 67 ఏళ్ల ఓన్ అనే వ్యక్తి భార్యతో విడాకుల కేసులో విడిపోయారు. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి రావడంతో విసిగిపోయాడు. ఆగ్రహంతో సిఎల్ సబ్వే లైన్ 5లో నడుస్తున్న మెట్రో రైలులో నేలపై పెట్రోల్ పోసి ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. దాదాపు 160 మందికి పైగా ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకోగా 22 మంది మంటల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ప్రాణ నష్టం తప్పినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు సమాచారం.